అసలే హాట్గా నడుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏ క్షణాన ఏ జీపో ఏ వ్యానో వచ్చిద్దని అన్న నన్ను తక్షణ సమాచారం ఎప్పటికప్పుడు ఆయనకు అందజేయమని ప్యాలెస్ ముందు గేటు ముందు నన్ను కూర్చోబెట్టాడు. ఇంతలో ఒక వ్యాన్ నిండా 30 మంది వచ్చి వాళ్ళని పరిచయం చేసుకొని ఒక వినతి పత్రం నాకు ఇచ్చారు. వాళ్ళందరూ యూట్యూబర్స్ అంట. మా నాన్న గత 6 సంవత్సరాల నుంచి ఆయన భాషా పరిజ్ఞానంతో ఆయన చేసిన అపూర్వమైన స్కామ్లు అంటారు కానీ అది సేవలు, దాంతో రాష్ట్ర తిరోగమనాభివృద్ధి గురించి ఎన్నెన్నో ట్రోల్స్, కామెడీ వీడియోస్ చేసి వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నారంట. దయచేసి అన్నను ఒక్కసారి కలుస్తాం, ఆయన్ని మమ్మల్ని కలపండి అంటే నేను లోపలికి వెళ్ళి ఆయనకి ఆ వినతి పత్రం ఇస్తే ఆయనకి వచ్చిరాని తెలుగులో సగం చదివి మిగతాది వదిన చేత చదివించుకొని, సరే వాళ్ళని రమ్మను, ఇన్నాళ్ళు మనం మన విలేకరులతోనే మనం రికార్డెడ్ వీడియోలు చేసాం, ఇప్పుడు ప్రత్యక్షంగా వాళ్ళతో మాట్లాడి నేను మాట్లాడగలను చూసి చదవకుండా అని వాళ్ళకి తెలియజేద్దామంటే వాళ్ళని లోపలికి పిలిచాను. వాళ్ళు లోపలికి కళ్ళీళ్ళు తుడుచుకుంటూ వచ్చారు. ఒక్కొక్కరు లేచి చెప్పండి ఏంటి మీ సమస్య అంటే ఒక ఆయన లేచి, సార్ గత 6 సంవత్సరాల నుంచి మీ మీద, మీ హావభావాల మీద, మీ నత్తి చిచ్చి మీ స్పష్టమైన ఉచ్చారణ మీద మేము ఎన్నెన్నో ట్రోల్స్, ఎన్నెన్నో వీడియోలు చేసి భుక్తి గడుపుకుంటున్నాం సార్. అట్లాంటిది మీరు మొన్న A4 అదే లిక్కర్ సేవ కార్యక్రమంలో పాల్గొన్నందుకు రాజమండ్రి వెళ్ళాడు. త్వరలో మీరు కూడా రాజమండ్రి కాకపోయినా మిగతా ఉన్నాయి కదా అటు వెళ్తారేమో, మీరు వెళ్ళిపోతే మా జీవనాధారం ఏంటి, మాకు దారి చూపించి వెళ్ళండి ప్లీజ్ అండి అని ఆయన కన్నీళ్ళ పర్యంతమై ఆయన్ని వేడుకున్నాడు. ఆయన ఇలా నవ్వి, చివాళ్ళ నేను అంత తొందరగా వెళ్ళే మనిషిని కాదు, నాకు ఢిల్లీలో ముకుల్ రోహత్గి అని ఒక ఫేమస్ లాయర్ ఉన్నాడు, లోకల్లో లా అనే పదానికి స్పెల్లింగ్ తెలియని పొన్నవోలు అనే సూపర్ లాయర్ ఉన్నాడు, వాళ్ళు ఉన్నంతకాలం నేను ఎక్కడికి వెళ్ళను, కూర్చో నువ్వులే అని ఇంకొక ఆయన లేపాడు. ఆయన లేచి, సార్ మీరు చేసే ప్రసంగాలు, మీరు చేసే పర్యటనలు కవర్ చేస్తూ దాని మీద ట్రోలింగ్స్ వీడియోలు చేసి ఏదో యూట్యూబ్లో అప్లోడ్ చేసి భుక్తి గడుస్తుంది సార్ నా కుటుంబం, మీరు వెళ్తారని నిన్నటి వీడియోలో నేను చూసాము. యూట్యూబ్ వాళ్ళు కూడా మీరు వెళ్ళిపోతే వీళ్ళందరూ పోస్టులు పెట్టకపోతే యూట్యూబ్ ఎలా రన్ అయితేని బాగా ఫీల్ అవుతున్నారు సార్, దయచేసి మా భుక్తికి మార్గం చూపించండి సార్. యూట్యూబ్ వాళ్ళు అంటే మిగతా భాషల్లో వాళ్ళకి రకరకాల ఛానల్స్ ఉంటాయి, వాళ్ళు బతికేస్తారు, మా బతికేంది సార్ అన్నాడు. పిచ్చివాళ్ళారా, ఒకవేళ నేను వెళ్ళినా మనకు అద్భుతమైన ఛానల్ ఉంది, అది బయట వాళ్ళు ఎవరు చూడకపోయినా, మా పార్టీ వాళ్ళు ఎవరు చూడకపోయినా మా ఇంట్లో వాళ్ళు చూస్తుంటారు, మీరు కూడా చూడటం అలవాటు చేసుకోండి. కడుపులో వికారం కలుగుతున్నప్పుడు గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకోండి, మీకు కావాల్సినంత కామెడీ దొరుకుతుంది. నేను మూతి ముద్దులు, నుదుటి మీద ముద్దులు పెట్టిన దృశ్యాలు మీకు కనివిందు చేస్తాయి. అలాగే నేను ఎప్పుడెప్పుడో చచ్చిపోయి అసలు వాళ్ళు నాకు కూడా తెలియదు ఆ విగ్రహాలకి పూలదండలు వేసే దృశ్యాలు మీకు చేతి నిండా పని కల్పిస్తాయి. నేను కొన్నాళ్ళు అక్కడ ఉన్నా, త్వరలో మళ్ళీ తిరిగి వస్తాను కదా, అప్పుడు చేసే కామెడీ మీకు, మీ కుటుంబాలకి పూర్తి
సంతోషాన్ని ఇది కూడా కల్పించే విధంగా మంచి కామెడీతో తిరిగి వస్తానని ఇందు మూలంగా మీకు నేను భరోసా ఇస్తున్నాను. హ్యాపీగా వెళ్ళిరండి. టీ తాగుతారా? టీ తాగాలంటే ఒక్కొక్కరు 10 రూపాయలు ఇవ్వాలన్నాడు సార్. వదిలేండి సార్, ఆల్రెడీ మేము బయట తాగామని వాళ్ళు ఆనందంగా ఎగురుకుంటూ వెళ్ళారు. మా సార్ కూడా తన రూమ్లోకి వెళ్ళి పబ్జీ ఆడుకోవడానికి వెళ్ళాడు. మిత్రులారా, మన పార్టీ కార్యకర్తలారా, నేను మన పార్టీ తరఫున బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, ఆడవాళ్ళను తిట్టే డిపార్ట్మెంట్ బ్యాచ్ ప్రతినిధిగా ఈ సమావేశ వివరాలు ఈ సందేశం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. తిరిగి మరో వీడియోలో కలుసుకుందాం. అప్పుడు దాకా రప్ప రప్ప.